ఈరోజు పొడుపు కథ. ఇంటి వెనకాల మర్రి చెట్టు ఎంత నరికినా తెగనే తెగదు. ఏమిటది? తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో అత్త ఇద్దరు కోడళ్లతో నివసిస్తూ ఉంది. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అత్తగారు తన చిన్న కోడలైన వేద దగ్గరకు వెళుతుంది. ఆ సమయంలో వేద బాగా నిద్రపోతూ ఉంటుంది. చాలా కోపంగా, ఈ అమ్మాయికి అసలు కొంచెం కూడా భయం లేదా? వద్దెక్కినా పడుకొని ఉంది. ఆ మాటలకు వేదకు మెలకు వస్తుంది. కానీ పైకి లేవకుండా అలానే ఉంటుంది. అత్తగారు చాలా కోపంగా, ఏ అమ్మాయి, పొద్దెక్కింది, నాతో పాటు రా, టీ షాప్కి వెళ్దాం. ఆ మాటలు విన్న వేద తన మనసులో, అబ్బా, ఇప్పుడు టీ షాప్కి వెళ్ళాలా? నా వల్ల కాదు. ఇప్పుడు మా అత్తగారిని ఎలా బురిడి కొట్టించాలో అది ఆలోచిస్తా అని తనలో తాను అనుకొని కళ్ళు మూసుకొని నిద్రలో కలవరిస్తున్నట్టుగా, అత్తయ్య, మీరు చాలా మంచివాళ్ళు. మీరు నాకు అత్తగా దొరకడం నా అదృష్టం. ఇలాంటి గొప్ప అదృష్టం ఏ అమ్మాయికి లభించదు అనుకుంటా. నేను ఏం పని చేయకుండా ఇలా పడుకున్నప్పటికీ నన్ను కొంచెం కూడా డిస్టర్బ్ చేయరు. మీ మనసు చాలా గొప్పది. మీరు చాలా మంచివాళ్ళు అత్తయ్య. జన్మ జన్మలకు మీరే నాకు అత్తగా రావాలి అని అంటుంది. ఆ మాటలు విని అత్తగారు చాలా సంతోషపడుతూ అత్తగారు ఇలా అంటుంది, ఈ అమ్మాయి నిద్రలో కూడా నన్నే కలవరిస్తుంది. నా మీద ఈ అమ్మాయికి చాలా ప్రేమ ఉన్నట్లు ఉంది. సర్లే, ఆమె నిద్రను డిస్టర్బ్ చేయడం ఎందుకులే, కొత్త కోడలు కదా, ఇప్పుడు అన్ని పనులు చెప్తే భయపడుతుందేమో. సర్లే అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అత్తగారు వెళ్ళిపోవడం గమనించిన వేద చాలా సంతోషంగా మరికొంతసేపు పడుకోవచ్చు అనుకొని విశ్రాంతి తీసుకుంటుంది. చాలా సమయం నిద్రపోయి పైకి లేస్తుంది. మధ్యాహ్నం 12:30 అయిపోతుంది. వేద చాలా హడావుడిగా తన అక్క, అంటే ఇంటి పెద్ద కోడలైన సంయుక్త దగ్గరకు వెళ్ళి, అక్క, టీ గానీ కాఫీ గానీ ఏమన్నా ఉందా లేదా? ఇప్పుడు దాకా ఎందుకు ఉంటుంది? టీ షాప్ క్లోజ్ చేసి చాలాసేపు అవుతుంది. నువ్వు ఇప్పుడు దాకా పడుకుంటే ఎలా చెప్పు? గత 4 రోజుల నుండి టీ షాప్కి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మీ బావగారు అత్తయ్య కూడా రావడం లేదు. నువ్వు రేపటి నుండి నాతో పాటు రావాలి. ఆ మాట వినగానే వేద చాలా కోపంగా, అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెమన్నా మతుండే మాట్లాడుతున్నావా? ఇక్కడ ఉన్న వాళ్ళకి బుద్ధి లేదనుకో, నీకు కూడా లేకుండా పోయిందా? ఆమె మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం కాక ఆమె వైపు అలా అయోమయంగా చూస్తూ ఉంటుంది సంయుక్త. ఏంటక్క, నేనేం మాట్లాడుతున్నా నీకు అర్థం కావడం లేదా? నువ్వేం కంగారు పడుకు. నేను దాని గురించి మాట్లాడుతున్నాను అంటే ఆ టీ షాప్ గురించే. మన దగ్గర ఇంత డబ్బు ఉంచుకొని చిన్న టీ షాప్ని నడవడం ఏంటి? అస్సలు బాగోలేదు. అత్త మావయ్య కంటే చాదస్తాం అనుకో, నీకేమైంది? అబ్బా, ఇంకాపుతావా అన్నట్లుగా సైగ చేస్తూ ఉంటుంది. ఏంటి అలా సైగ చేస్తున్నావు? కొంపదీసి అత్తగారు ఏమన్నా వచ్చారా ఏంటి అని వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా అత్తగారిని చూసి తను చాలా భయపడుతుంది. అత్తయ్య, మీరెప్పుడు వచ్చారు? నేను ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాను. అత్తగారు కోపంగా, అన్నీ విన్నానులే, నాకు కొంచెం చాదస్తం కదా, అందుకే మొత్తం విన్నాను అని చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వేద, నీకు నోరు బాగా ఎక్కువైంది. ముందు వెనక ఏమి చూసుకోకుండా మాట్లాడుతున్నావు? అయ్యో, నేను ఉన్నదే కదా మాట్లాడుతున్నాను, తప్పేముంది? అత్తగారు మామయ్య గారు పిసినారు వాళ్ళు, కాబట్టే ఇంత డబ్బు ఉన్నా కూడా ఆ షాప్ నడుపుతూ ఉన్నారు. కొంతమందికి అనుభవించే రాత ఉండదనుకుంటా అని మళ్ళీ తిట్టడం మొదలు పెడుతుంది. సంయుక్త మళ్ళీ సైగ చేస్తూ ఉంటుంది. వేద కొంచెం ఆశ్చర్యంగా, కొంపతీసి మళ్ళీ మా అత్తయ్య గారు వచ్చిందా ఏంటి అని కొంచెం ఆశ్చర్యపోతూ వెనక్కు తిరుగుతుంది. ఎదురుగా మామయ్య ఉంటాడు. అతను, చాలా మంచి మాటలు చెప్తున్నావు మీ అక్కకి. వేద, నువ్వు చాలా గొప్పదాని అవుతావులే అని అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు. అమ్మో, నేనేంటి ఈరోజు ఇలా ఇరుక్కున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం టీ షాప్ దగ్గర సంయుక్త, అజయ్ ఇద్దరూ ఉంటారు. ఏమండి, ఈ షాప్ని డెవలప్ చేయడానికి ప్లాన్ చెప్పాను కదా, దాని గురించి అత్తగారితో మాట్లాడారా? లేదు సంయుక్త, ఈరోజు ఉదయం నుంచి అమ్మ చాలా దిగులుగా ఉంది. ఏంటి అనేది అర్థం కావడం లేదు. అడుగుతున్నా కూడా ఏం చెప్పడం లేదు. అందుకే నేను ఈ డెవలప్మెంట్ విషయం గురించి మాట్లాడలేదు. అందుకు సంయుక్త,
కొంచెం బాధగా, అత్తగారు బాధపడ్డానికి చాలా పెద్ద కారణం ఉందండి అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విన్న అతను చాలా బాధపడతాడు. ఇంతలో ఒకామె వచ్చి టీ పార్సిల్ చేయండి అని అడుగుతుంది. ఆమెకు టీ పార్సిల్ చేసి ఇస్తుంది సంయుక్త. ఆమె డబ్బులు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సంయుక్త అజయ్‌తో మాట్లాడడం మొదలుపెడుతుంది. ఏమండీ, ఈ అమ్మాయి పేరు లక్ష్మి కదా? వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని మీరెప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయిని చూస్తే అలా ఉండదు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అన్నమాట నిజమే. కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. వాళ్ళ నాన్న చిల్లర వ్యాపారం చేసేవాడు. అది బాగా డెవలప్ చేసి బాగా డబ్బు సంపాదించాడు. ఆ తరువాత లక్ష్మి పెద్దయ్యి, మనం ఈ వ్యాపారం చేయడం ఏంటి నాన్న? కూర్చొని తిన్నా కూడా తరగని అంత ఆస్తి ఉంది అని చెప్పి అతను ఏ వ్యాపారం చేయకుండా ఆపేసింది. నిజానికి ఎన్ని కొండల్లాంటి ఆస్తులు ఉన్నా కూర్చొని తింటే తరిగిపోతాయి. అదే వీళ్ళ విషయంలో జరిగింది. ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. ఆ మాట విని తను అయ్యో పాపం అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో అత్తగారు చాలా దిగులుగా ఉంటారు. దాన్ని చూసిన వాళ్ళిద్దరూ కూడా ఆమెతో ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు. సంయుక్త మాత్రం సరాసరి వేద దగ్గరకు వెళ్ళి వేదతో, వేద, నువ్వు మాట్లాడే మాటలకి అత్తగారు ఎంత బాధపడ్డారో తెలుసా? అయినా డబ్బు డబ్బు అని విర్రవేగుతున్నావు. మన ఇంట్లో ఏమైనా డబ్బులతో పుట్టి పెరిగామా మనం? చూడు, నువ్వైనా నేనైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయినా కానీ మంచి స్థాయిలో ఉండడానికి కారణం ఆ టీ షాప్. అత్తయ్య మావయ్య ఎంతో కష్టపడి దాని మీద డబ్బు సంపాదించి మన భర్తలను చదివించి వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉంచారు. స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా తిడుతూ ఉంటుంది. దాన్నంతా చూస్తున్న మల్లేష్ కొంచెం ఆశ్చర్యంగా అక్కడికి వచ్చి, ఏమైంది వదినా, ఎందుకు వేదాన్ని అలా తిడుతున్నావు? సంయుక్త జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న మల్లేష్, వేదా, నువ్వు అనుకున్నట్లు వాళ్ళకి చాదస్తం కాదు, ముందు జాగ్రత్త. అసలు ఆ టీ షాప్ మాది కాదు. ఆస్తులన్నీ పోగొట్టుకొని మేము నడి రోడ్డు మీద పడినప్పుడు మా ఊరు నుండి ఈ ఊరికి వచ్చాము. అప్పుడు టీ షాప్లో ఉన్న ఒక ముసలాయన మమ్మల్ని ఆదరించాడు. మా అమ్మా నాన్నతో మాట్లాడి ఆ టీ షాప్ని అప్పచెప్పాడు. అతను ఎంత మంచివాడు కాకపోతే అలా చేస్తాడు. ఈరోజు అతను అమ్మతో ఏమన్నాడో తెలుసా? అమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చం నా కూతుర్ని చూసినట్టే ఉంది. ఈ వయసులో నేను ఎక్కువ పని చేయలేకపోతున్నాను. మీరందరూ నాతో పాటే ఉండండి. ఈ షాప్ చూసుకోండి. నాకు 3 పూట్ల అన్నం పెట్టండి చాలు. ఆ మాటలకి అమ్మ కూడా సరే అన్నది. చూడు వేద, ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి మాకు సహాయం చేసి కేవలం అమ్మలో తన కూతుర్ని చూసుకున్నాడు కాబట్టి అప్పటి నుండి ఈ అమ్మ నాన్న కష్టపడ్డారు. టీ షాప్ని బాగా డెవలప్ చేశారు. అదంతా చూసి తాతగారు కూడా చాలా సంతోషపడ్డాడు. ఆయన కాలం ముగించేశారు. ఆయన వెళ్తూ ఈ ఇల్లు షాపు మాకు మిగిలించి వెళ్ళారు అని జరిగిన విషయం అంతా చెప్తారు. వేద చాలా బాధపడుతూ, నన్ను క్షమించండి, నేను విషయం తెలియకుండా ఏదేదో మాట్లాడాను అంటూనే అక్కతో, అక్క, నన్ను క్షమించు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మొదటి మెట్టును చూసి నవ్వకూడదు అని నాకు బుద్ధి వచ్చింది. నేను అత్తగారికి మామయ్య గారికి క్షమాపణ చెప్తాను అని అక్కడ నుండి అత్తమామల దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్తుంది. అత్తగారి చిన్న చిరునవ్వుతో అదంతా మర్చిపోతారు. అజయ్ సంయుక్తలు వాళ్ళ ప్లాన్ గురించి అత్తగారికి చెప్తారు. అందుకు ఆమె సరే అంటుంది. మల్లేష్, వేద కూడా దానిలో పాల్గొంటారు. ఇక అందరూ కలిసి ఉన్న టీ షాప్ని పెద్ద స్టాల్గా మారుస్తారు. చాలా మోడల్గా, రేట్లు కూడా అందుకు తగ్గట్లు అంతకుముందు ఉన్నట్లే ఉండడంతో అక్కడికి వచ్చే జనం సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా చేసి మునుపటి కంటే ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు. దాన్నంతా చూసిన అత్తగారు, కొత్త కోడళ్ళు అనుకున్నది అనుకున్నట్లు సాధించారు. మునుపటి కంటే ఎక్కువ లాభాలు సంపాదించారు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇప్పుడు కలిసిమెలిసి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిపోవద్దు. మీరందరూ చల్లగా ఉండాలి అంటూ వాళ్లను దీవిస్తుంది. వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక మల్లేష్, అజయ్, సంయుక్త, వేద నలుగురు కూడా టీ స్టాల్ని నడుపుతూ ఎక్కువ లాభాలు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు. కొత్త కోడలి కాపురం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది దేవాపురం అనే చిన్న గ్రామం. అందులో వేద అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని అందరితో చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది.
ఒకరోజు ఆ అమ్మాయిని చూసి శకుంతల అనే ఆమె తన రెండో కొడుకు మల్లేష్తో చెప్తూ, "ఒరేయ్ చూసావా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. ఆ అమ్మాయికి అందంగా ఉన్న అన్న పొగరు కూడా ఉంది. అలాంటి అమ్మాయి నాకు కోడలుగా కావాలిరా. అమ్మా నీకేమన్నా మతిపోయిందా? అలాంటి పొగరుబోతు అమ్మాయి మన ఇంటికి కోడలుగా వచ్చిందంటే మనందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటుంది." ఒరేయ్ సరదాగా అన్నాలేరా. అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలైతే ఇంకేమన్నా ఉందా? సర్లే పద, మనకి పెళ్లి చూపులకి సమయం అయిపోతుంది పద అని అనడంతో ఇద్దరు కారులో బయలుదేరతారు. ఇక ఒక ఇంటి ముందు కారు ఆగుతుంది. వాళ్ళు కారు దిగి అక్కడ నిలబడతారు. అప్పుడే సుప్రజ అనే ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చి లోపలికి రండి అని ఆహ్వానిస్తుంది. వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. మీ పెద్ద అబ్బాయి పెద్ద కొడలు వస్తారని చెప్పారు, ఇంకా రాలేదేంటి? వాళ్ళు వస్తున్నారు అని సమాధానం చెప్తుంది. ఇంతలోనే వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటి ఇంకా అమ్మాయిని పిలవలేదా అని అడుగుతాడు. అమ్మాయి బయటికి వెళ్ళిందండి, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పింది. తను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగానే తను అక్కడికి వస్తుంది. ఆమెను చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. తను ఎవరో కాదు, ఇందాక పొగరుగా మాట్లాడిన ఆ అమ్మాయి. అజయ్ సంయుక్త ఎందుకు చాలా ఆశ్చర్యంగా ఉన్నారు అంటే వాళ్లతో గొడవ పడింది ఆ అమ్మాయి. వేద వాళ్ళందరినీ చూసి చాలా కోపంగా, ఎవరు వీళ్ళంతా? పెళ్లి చూపులకు రావద్దని చెప్పినా ఎందుకు రమ్మని చెప్పావమ్మా? ఎవరు నన్ను చేసుకోబోయే అబ్బాయి? ఈ అబ్బాయేనా అంటూ అజయ్ దగ్గరకు వెళ్తుంది. అజయ్ని చూస్తూ, నువ్వు నాకు నచ్చలేదు. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. నా అందానికి తగ్గ మొహమే కాదు నీది అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. చూడమ్మా, నువ్వు చాలా ఎక్కువగా నీ గురించి ఊహించుకుంటూ ఉన్నట్టున్నావు. అసలు నువ్వేం పెద్ద అందంగా ఏమీ లేవు. అందంగా ఉన్నానని అనుకుంటున్నావు అంతే. అసలు ఆడదానికి అందం అంటే అణుకువ ఉండడం, మంచి మనసు ఉండడమే. అవి రెండూ లేకపోతే అందానికి అర్థం లేకుండా పోతుంది. ఆ మాటలు విని పెద్దగా నవ్వుతుంది వేద. వాళ్ళందరూ ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉంటారు. వేద మాట్లాడుతూ, అందంగా లేని వాళ్ళే ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. మర్యాదగా మీరందరు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. వేద, నోరు మూసుకొని ఉంటావా? ఇంటికి వచ్చిన అతిథులను ఇలా అవమానించడం సరైన పద్ధతి కాదు. అయినా నువ్వు చూడాల్సింది ఆ అబ్బాయిని. ఈ అబ్బాయి పేరు అజయ్, మల్లేష్ వాళ్ళ అన్నయ్య. ఇదిగో ఆ అబ్బాయి మల్లేష్, నిన్ను చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి. బాబు, నువ్వు కూడా అంతంత మాత్రంగానే ఉన్నావు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అని చాలా కోపంగా లోపలికి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా, నన్ను క్షమించండి. అమ్మాయికి పెళ్లి చూపులు ఇష్టం లేవని తెలిసినా ఎక్కడో ఒక మూలన నా మాట వింటుందని నమ్మకంతో ఏర్పాటు చేశాం. కానీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. మరేం పర్వాలేదు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయికి చాలా పొగరు, ఎంత అందంగా ఉంటే మాత్రం అంత పొగరు ఉండాల్సిన అవసరం లేదు అని అలా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా, ఒసే వేద, ఇంటికొచ్చిన వాళ్లతో అలా ప్రవర్తించావే, నిన్ను చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఆ అమ్మాయి చూసావా ఎంత పద్ధతిగా నీతో మాట్లాడిందో? అలాంటి అమ్మాయి నా కడుపున ఎందుకు పుట్టలేదా అని అనిపించింది. చిచ్చి, నువ్వు నీ గురించి చాలా ఊహించుకుంటున్నావు. నీకోసం సినిమా యాక్టర్లో ఏమి రారు, అర్థమవుతుందా? సరిగ్గా చెప్పావమ్మా. సినిమా యాక్టర్ నా దగ్గరికి రాకపోవచ్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానంటే తర్వాత వాళ్లే నా దగ్గరికి వస్తారు. నేను హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా నా లైఫ్ మొత్తం మారిపోతుంది. నా పెళ్లి గురించి నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆమె చాలా కోపంగా, కర్మరా దేవుడా అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆమె షూటింగ్ కోసమని బయలుదేరుతుంది. ఇంతలో తన వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ జరగడంతో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. తీవ్ర గాయాలతో ఆమె రోడ్డు మీద ఉంటుంది. అప్పుడే అటుగా మల్లేష్ వాళ్ళు పెళ్లి చూపుల కోసమని వెళ్తూ ఉండగా ఆ దృశ్యాన్ని చూస్తారు. అరే మల్లేష్, వెంటనే ఆ అమ్మాయిని కారులో ఎక్కించు. మనం మొన్న పెళ్లి చూపుల కోసం వెళ్ళాం కదా, ఆ అమ్మాయి. మల్లేష్, అజయ్ ఇద్దరు కూడా వెంటనే ఆ అమ్మాయిని కారులో ఎక్కించి అక్కడ నుండి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ తరువాత వాళ్ళ అమ్మకి కబురు పంపిస్తారు. ఆమె ఏడుస్తూ అక్కడికి వస్తుంది. వాళ్ళు ఆమెకు ధైర్యం చెప్తూ ఉంటారు. డాక్టర్ అక్కడికి వస్తాడు. ఆ అమ్మాయి ముఖానికి ఒకవైపు బాగా గాయాలయ్యాయి, అందుకే చిన్న సర్జరీ చేశాం. కొంచెం సేపు తర్వాత స్పృహలోకి వస్తుంది.
ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక అజయ్ వాళ్ళు ఆమెతో మాట్లాడి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత వేద అద్దం ముందు నిలబడి తన పాడైపోయిన ముఖాన్ని చూసుకొని ఏడుస్తూ నేను అందంగా లేను, నా కలలన్నీ కూడా అయిపోయినాయి, నేను బ్రతికి ఉండి ఎందుకు భగవంతుడా నన్ను చంపేయి అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఆ కేకలు విని తల్లి అక్కడ నుండి వస్తుంది. ఆమెను ఓదారుస్తుంది. ఆ రోజు నుండి వేద బయటకు వెళ్ళడానికి కూడా అస్సలు ఇష్టపడదు. తను ఇంట్లోనే ఉండిపోతుంది. అలా ఉండగా ఒకరోజు తల్లితో, అమ్మా, ఆ రోజు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అదే పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన కుటుంబం అని చెప్పావు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తావా? తల్లి కొంచెం ఆశ్చర్యంగా ఎందుకు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, నేను వాళ్లతో చాలా పోరుగా మాట్లాడాను కదా, వాళ్ళని క్షమాపణ కోరుదామని. అందుకు తల్లి సరే అని శకుంతల నెంబర్ ఇస్తుంది. శకుంతలకి ఆమె వెంటనే ఫోన్ చేసి, హలో ఆంటీ, నేను వేదాని, అదే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా ఆ వేదాని. చెప్పమ్మా వేద, ఎలా ఉన్నావు? నీకంతా సరిగానే ఉంది కదా? నేను బాగానే ఉన్నాను ఆంటీ. ఏం లేదు, నేను మిమ్మల్ని క్షమాపణ కోరడం కోసమే ఫోన్ చేశాను. ఆ రోజు నేను మీతో చాలా తప్పుగా మాట్లాడున్నాను. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించండి. అందుకు ఆమె మరేం పర్వాలేదమ్మా అంటూ ఆమెను ఓదారుస్తుంది. అలా వాళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటారు. వేద మాటల్లో ఆమెకు చాలా మంచితనం కనబడుతుంది. శకుంతల తన మనసులో, ఈ అమ్మాయికి అందం ఉన్నా పొగరు ఉన్నా కానీ చాలా విషయాల్లో చాలా పెద్ద మనసు ఉంది అని అర్థం చేసుకుంటుంది శకుంతల. ఆంటీ, ఏం మాట్లాడుకున్నా ఉన్నారు, ఏమైంది? నేను మీ అబ్బాయి నెంబర్ అడిగాను, అతనికి కూడా క్షమాపణ చెప్పాలి. నిజానికి మీ కుటుంబం మొత్తానికి. వాళ్ళు ఒకవేళ మీ పక్కనే ఉంటే కనీసం ఫోన్ అన్నా ఇవ్వండి, లేదా ఫోన్ నెంబర్స్ అన్నా ఇవ్వండి. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఫోన్ చేసి క్షమాపణ అడుగుతాను. మరేం పర్వాలేదులే అమ్మా అని అంటుంది. వేద మాత్రం అస్సలు ఒప్పుకోదు. తన ఫోన్ కట్ చేసి సరాసరి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి మరీ అందరికీ క్షమాపణ కోరుతుంది. వాళ్ళందరూ ఆమెతో చాలా చక్కగా మాట్లాడతారు. వేద అప్పుడు ఏడుస్తూ, ఇంత మంచి కుటుంబంలోకి కోడలుగా వచ్చే అర్హత నేను కోల్పోయాను. జరిగిపోయిన గతం అంతా తిరిగి వస్తే బాగుండు ఇప్పుడు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను ఏం చేయలేను అంటూ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అమ్మ, పాపం వేద, తను హీరోయిన్ అవ్వాలని అనుకుంది. అందుకే తన అందాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కానీ భగవంతుడు ఆమెకు చాలా శిక్ష విధించాడు. ఆమెను చూసి ఇంకెవరు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. పాపం ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. అవును, తన జీవితం నాశనం అయిపోయింది, కానీ నువ్వు ఆమెకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అందుకు మల్లేష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక మరుసటి రోజు అందరూ కూడా మళ్ళీ ఆ ఇంటికి వెళ్తారు. సుప్రజాతో వాళ్ళు మాట్లాడతారు. మీరందరూ తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషం, కానీ వేద ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. తను రోజు కుమిలిపోతుంది. మల్లేష్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడతాడు. ఆమెను పెళ్లికి ఒప్పిస్తాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. వేద అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రేమ ఆప్యాయతలకు మరింత దాసోహం అయిపోతుంది. అప్పుడు ఆమె తనలో తాను, భగవంతుడా, నా తలపొగరు దించడానికి నువ్వు ఇలా చేశావు. ఏదైనా నాకు ఒక మంచి కుటుంబాన్ని ప్రసాదించినందుకు చాలా సంతోషం. అందం చూసి డబ్బు చూసి మురిసిపోకూడదని నా జీవితంలో గొప్ప గుణపాఠం నేర్పించావు. నాలాగా ఆలోచించే అమ్మాయిలందరికీ నా జీవితం ఒక గుణపాఠం కావాలి. దీనికోసం నేను ఒక గొప్ప ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. దానికి నువ్వే సహాయం చేయాలని భగవంతుడిని కోరుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి తను సొంతంగా తన యొక్క ఆత్మకథను రాయడం మొదలు పెడుతుంది. అది పూర్తి చేసి పబ్లిష్ చేస్తుంది. ఆ పుస్తకాన్ని చదివిన చాలామంది అందంగా ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ మనసులు మార్చుకుంటారు. అందం అనేది మనసుకు సంబంధించింది అని తెలుసుకుంటారు. అలా తను నవలలు రాయడం, కొత్త కొత్త పుస్తకాలు పబ్లిష్ చేయడం ద్వారా తను చాలా ఫేమస్ అవుతుంది. ఇక కుటుంబం కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉండడంతో వేద మరింత మంచి స్థాయికి చేరుకుంటుంది. అలాంటి మంచి కుటుంబం దొరికినందుకు ఆమె మరింత సంతోషపడుతుంది. అలా గొప్ప గొప్ప కథలు, పుస్తకాలు పబ్లిష్ చేస్తూ గొప్ప స్థాయికి చేరుకుంటుంది వేద. ఈరోజు పొడుపు కథ, ఒక సీసాలో రెండు రంగులు. ఏమిటది ఏమిటి? కొత్త కోడలి కాపురం. వేద ఉదయం నిద్రలేచి చనిపోయిన వర్ష ఫోటో ముందు నిలబడి అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు అడ్డుగా వస్తూ దాన్ని గమనిస్తుంది. ఆమె మనసులో, వేద జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉందనుకుంటా. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. భగవంతుడా,
ఈ స్నేహితులను విడదీసి ఎంత పని చేశావయ్యా అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే లక్ష్మి అనే అమ్మాయి వదినా వదినా అంటూ పిలుస్తూ అక్కడికి వస్తుంది. లక్ష్మి వేదను చూసి ఎప్పుడు ఆ ఫోటో ముందు నిలబడి చూస్తూ ఉంటావేంటి? అసలు ఆ ఫోటోలో ఉంది ఎవరు? తను నా స్నేహితురాలు వర్ష. తను చనిపోయింది, నా వల్లే చనిపోయింది. నాకు చివరిగా ఈ ఫోటో జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది అంటూ చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సంయుక్త అక్కడికి వచ్చి వేద నువ్వు ఏడవకు, లోపలికి పద అంటూ లోపలికి తీసుకొని వెళ్తుంది. లక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. సంయుక్త వేదాన్ని ఓదార్చి లక్ష్మి దగ్గరికి వస్తుంది. లక్ష్మితో మాట్లాడుతూ ఏం కావాలి లక్ష్మి అని అడగడంతో ఏం లేదు, నేను ఊరికే వచ్చాను అని సమాధానం చెబుతూనే వదిన్ని గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాను. వేద వదిన ఎందుకు బాధపడుతుంది? మీరు 4 రోజులు ఇంట్లో లేరు కదా, ఆ తర్వాత నుంచి ఇంటి పరిస్థితి మొత్తం మారిపోయింది. అసలు ఏం జరిగింది? వేద వదిన స్నేహితురాలు ఎందుకు చనిపోయింది? లక్ష్మి, వేద నేను అక్క చెల్లెలైనా కూడా ఎవరూ లేని వర్షాన్ని చేరదీశాము. మా ఇంట్లోనే తను పెరిగింది. మేము పెళ్ళిళ్ళు చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు ఆమెకు కూడా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చాలా గొప్ప సంబంధం కుదిరింది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. తను కూడా అమెరికాకు వెళ్ళిపోతుందని చాలా సంతోషపడ్డాం. పెళ్లి పనులు జరుగుతూ ఉండగా మేమందరం ఇంటికి వెళ్ళాం. అప్పుడు వేద వర్షతో వర్ష, త్వరలోనే అమెరికాలో కాపురం పెడుతున్నావు, ఇప్పుడు అమెరికా కూడా అయిపోతావు. ఆ తర్వాత మేము గుర్తుంటామో లేమో. నేనేమి ఎప్పుడూ అలా అనుకోలేదు. నాకు గొప్ప జీవితాన్ని ప్రసాదించారు కదా, ఈ జన్మకు ఇది చాలు. తల్లిదండ్రులు లేని నాకు తల్లిదండ్రుని ఇచ్చావు. ఇప్పుడు అత్తమామని భర్తను కూడా ఇచ్చావు. ఒక పెద్ద కుటుంబాన్ని ఇస్తున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, అలాగే మర్చిపోలేంది వేద అంటూ ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆమెను ఓదారుస్తారు. వేద సంయుక్త కూడా ఏడుస్తూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తే మాకు చాలా బాధగా ఉంటుంది, కానీ నీ జీవితం చాలా బాగుంటుందని చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు చాలా సమయం మాట్లాడుకుంటారు. అప్పుడు వేద నువ్వే ఇటు వెళ్ళిపోతున్నావు కదా వర్ష, నిన్ను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. అది ఎప్పటికీ నువ్వు మర్చిపోలేవు. చిన్న ఫారెస్ట్, అది చాలా అందంగా ఉంటుంది. సరే వెళ్దాం అని అంటుంది. వాళ్ళ మాటలు విన్న తల్లి సుప్రజ ఎక్కడికి వెళ్ళేది? పెళ్లి కూతురిని చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, అంత మంచిది కాదు, అది అశుభం అంటారు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ ఎందుకు నమ్ముతారో ఏంటో నాకు అస్సలు అర్థం కాదు అని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు వేకువజామున ఉదయం వేద నిద్రపోతున్న వర్షాన్ని నిద్రలేపి తనతో మాట్లాడుతూ వర్ష, ఎవరూ నిద్రలేగోలేదు, ఎవ్వరూ నిద్రలేగోకముందే త్వరగా రా, మనం ఆ ఫారెస్ట్కి వెళ్ళి మొత్తం చూసేద్దాం. నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తావో తెలియదు కదా, నా దగ్గర కెమెరా ఉంది, చాలా బాగా ఫొటోస్ వస్తాయి. ఆ మెమరీస్ అన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. వెళ్దాం పద. అయ్యో వేద, అమ్మ వద్దు అని చెప్పింది కదా, ఎందుకు రిస్క్? నేను రానులే, పెళ్ళైన తర్వాత మనం ఎప్పుడైనా చూద్దాం. పెళ్ళైన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? కొత్త కాపురం ఎలా ఉంటుందో ఏమో, నీకు తెలియదు కదా. మీ అత్తగారు ఎంత మంచి వాళ్ళైనా మళ్ళీ ఇక్కడికి పంపించాలంటే వాళ్ళకి కష్టం. ఫ్లైట్ టికెట్స్ చాలా అవుతాయి. అందుకే నువ్వు పద, ఇంకేం మాట్లాడకుండా అంటూ బలవంతంగా అక్కడ నుండి ఆమెను తీసుకొని వెళ్తుంది. ఇద్దరు కలిసి ఫారెస్ట్కి బయలుదేరారు. అప్పుడే వెనక నుంచి సంయుక్త నేను కూడా వస్తాను, ఫారెస్ట్కి నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని అంటుంది. ఆమెను చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఇక ముగ్గురు కలిసి ఫారెస్ట్కి వెళ్తారు. అక్కడ చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది అని వర్ష చాలా ఆనందపడుతూ ఉంటుంది. వేద వర్ష, ఇదిగో నువ్వు కొంచెం పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడు, నేను ఒక మంచి క్లిప్ తీస్తాను, వెళ్ళు వెళ్ళు అని ఉంటుంది. తను సరే అని కొంచెం ముందుకు వెళ్తుంది. ఆమె ఒక్కసారిగా అక్కడ ఉన్న లోయలో పడిపోతుంది. కళ్ళ ముందే దాన్ని చూస్తూ అలా ఉండిపోతారు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళిద్దరూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎవరు ఉండరు. లోయలో పడిపోవడం వల్ల వర్షకి చాలా దెబ్బలు తగులుతాయి. ఇక వేద ఇంట్లో వాళ్ళకి కబురు పెట్టడం
వాళ్ళు అక్కడికి వస్తారు. అజయ్ మల్లేష్ ఇద్దరు చాలా కష్టపడి వర్షని బయటకు తెస్తారు. అప్పటికే వర్ష కొన ఊపిరితో ఉంటుంది. ఆమె చివరిగా మాట్లాడుతూ, దయచేసి నన్ను క్షమించండి. వేదని సంయుక్తని నేనే తీసుకొచ్చాను. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. ఎవరు వాళ్ళని ఏమీ అనకండి అంటూనే తను మరణిస్తుంది. దాన్ని చూసి వేద సంయుక్త బోరున ఏడుస్తారు. తదుపరి కార్యక్రమం పూర్తయిపోతుంది. వేద ఏడుస్తూ, ఇదంతా నా వల్ల జరిగింది. నేను వర్షని బయటకు తీసుకువెళ్ళకపోతే ఇదంతా జరిగేది కాదు. నేను ఇదంతా చేశాను, ఇదంతా నేనే చేశాను అంటూ బోరున ఏడుస్తుంది. ఆ రోజు నుంచి వేద మనిషిలాగా లేదు అంటూ జరిగిన విషయం అంతా లక్ష్మికి సంయుక్త చెప్పడం ఆమె కూడా చాలా బాధపడుతుంది. నాకు ఇదంతా విన్న తర్వాత చాలా బాధగా ఉంది. భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు? ఆ రోజు వేద తీసిన చివరి ఫోటో ఇలా మిగిలిపోయింది. అయినా అక్కడ లోయలు ఉంటాయని మీకు తెలియదా? అలా తెలిస్తే మేము ఎందుకు వెళ్ళేవాళ్ళం? అసలు ఆ లోయ గురించి ఎవరు కూడా డేంజర్ అని కూడా అక్కడ పెట్టలేదు. ఇదంతా చూడ్డానికి ఒక కలలాగే ఉంది. మొక్కలు ఆకులు కారణంగా అక్కడ ఒక లోయ ఉంది అని కూడా గమనించలేదు. మేము వర్షని కోల్పోయాం అని అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతుంది. లక్ష్మి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాన్నంతా విన్న వరదరాజు, భగవంతుడు నీకు అస్సలు న్యాయం చేయలేదు. ఇద్దరు స్నేహితులను విడగొట్టాడు. ఇది అసలు శుభమేనా? శుభమా అంటూ కోడలు ఇంట్లోకి అడుగు పెట్టింది. మాకు తనకి సుఖం లేకుండా చేశావు. త్వరగా వేద ఈ విషయాన్ని మర్చిపోయి తను చక్కగా కాపురం చేసుకునేలాగా చెయ్యి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నాయి. రోజు రోజుకి వేద వర్ష గురించి ఆలోచిస్తూ కుంగిపోతూనే ఉంటుంది. దాన్ని చూసిన మళ్ళీ చాలా బాధపడుతూ, భగవంతుడా, ఎందుకు ఇలాంటి రాత రాశావు? ఒక చిన్న తప్పు ఎంతమంది జీవితాలకి శిక్ష వేసిందో చూస్తూనే ఉన్నావు కదా అంటూ తను చాలా బాధపడతాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వేద జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పా చేయకుండా అదే అడవికి వెళ్ళి అదే లోయలో దూకేస్తుంది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఆ కుటుంబం బోరున ఏడుస్తుంది. తదుపరి కార్యక్రమం ముగిసిపోతుంది. వర్ష ఫోటో పక్కన వేద ఫోటో చేరుతుంది. దాన్ని చూసిన సంయుక్త బాధపడుతూ ఉంటుంది. అత్తగారు, అమ్మా సంయుక్త, కొత్త కోడలు ఇంటికొచ్చారు. కొత్త కాపురం చాలా చక్కగా సాగిపోతుంది అనుకుంటే ఇలాంటి దారుణం జరిగింది. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. మీ చెల్లెలు చనిపోయిందని నువ్వు కుంగిపోకుండా నువ్వు ఈ కాపురాన్ని చక్కదిద్దుతావు అని అనుకుంటున్నాను. నీకేమన్నా అయితే ఈ కుటుంబంలో ఎవరు బ్రతకరు అని ఏడుస్తుంది. అందుకు సంయుక్త, అత్తయ్య మీరు బాధపడకండి, నేనే జరిగింది మర్చిపోయి ఈ కుటుంబాన్ని చక్కదిద్దుతాను అని మాట ఇస్తుంది. తను మాట ఇచ్చినట్టుగానే ఆ కుటుంబంలో అందరినీ సంతోషపరిచేలాగా చేస్తుంది. వేదన మర్చిపోయేలాగా చేస్తుంది. అలాగే మల్లేష్కి కూడా మరో అమ్మాయితో పెళ్లి చేస్తుంది. మల్లేష్ ఆ అమ్మాయితో చాలా సంతోషంగా ఉంటాడు. కుటుంబం అంతా జరిగింది మర్చిపోయి సంతోషంగా ఉంటారు. దాన్నంతా పైనుంచి చూస్తున్న వేద వర్ష, మన కుటుంబం ఇలాగే ఉండాలని కోరుకున్నాం. ఇప్పుడు మన ఆత్మలకు చాలా శాంతి కలిగింది. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ అక్కడ సంతోషంగా గాల్లో కలిసిపోతారు. ఈరోజు పొడుపు కథ. నిద్రిస్తూనే ఉంటాను కానీ కన్ను మోయను. నేనెవర్ని అప్పుడే పొద్దు పొడిచింది. వేద నిద్రలేచి, భగవంతుడా, కొత్త కోడలుగా నా జీవితం మీ ఇంట్లో సాఫీగా సాగిపోయేలాగా చూడు. ముందు నీకు కాఫీ పెట్టిస్తాను అని చెప్పి వెంటనే వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది. ఇంతలో అత్తగారు అటువైపు చూసి, అత్తగారి మనసులో, నా చిన్న కోడలు హుషారుగా ఉదయాన్నే లేచి నా కోసమే కాఫీ చేస్తున్నట్లు ఉంది అని అనుకొని సోఫాలో కూర్చుంటుంది. వేద కాఫీ పూర్తి చేసి అత్తగారిని దాటి వెళ్తుంది. దాన్ని చూసి అత్తగారు, ఏంటమ్మాయి, కాఫీ నా కోసం చేయలేదా? మరెవరి కోసం చేసింది? తన భర్త కోసమా? వాడికి కాఫీ టీ అలవాటు లేదు కదా. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసో లేదో అనుకొని, అమ్మా వేద, అబ్బాయికి కాఫీ టీ అలవాటు లేదమ్మా అని పెద్దగా అరుస్తుంది. ఆ మాట విన్న వేద, అత్తగారు మీరేం కంగారు పడకండి, నేను మీ అబ్బాయి కోసం కాఫీ చేయలేదు, నేను దేవుడి కోసం కాఫీ చేశాను. ఆ మాట వినగానే అత్తగారు షాక్ అవుతుంది. దేవుడికి కాఫీ పెట్టడం ఏంటమ్మాయి? ఎవరన్నా చూస్తే నవ్విపోతారు. ఎందుకు నవ్వుతారు అత్తయ్య? మీరు పెట్టిన పండ్లు స్వీట్లు తినలేదని నేను పెట్టిన కాఫీ తాగడా ఏంటి దేవుడు? అయినా నేను ఎందుకు కాఫీ ఇస్తున్నాను? ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని ఆయనకు తలనొప్పి పుడుతూ ఉంటుంది.
ఆ తలనొప్పి పోగొట్టడానికే కదా నేను కాఫీ ఇచ్చింది. ఆ మాటలకి అత్తగారు మరింత ఆశ్చర్యపోతుంది. అప్పుడే సంయుక్త అక్కడికి వచ్చి మీరిప్పుడే ఇంత షాక్ అయితే ఎలా చెప్పండి? ముందు ముందు మా చెల్లెలు చాలా చేస్తుంది. వాటిని కూడా చూడాలి కదా! ఆ మాట విన్నాక అత్తగారు ఇంకా ఏం చేస్తుంది మీ చెల్లెలు? తినబోతూ రుచి ఎలా ఉంటుందని అడగడం ఎందుకత్తయ్య? చూడండి అంటూ ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా సమయం గడిచిపోతుంది. ఆ తర్వాత వేద అత్తయ్య వంట కోసం చాలా కూరగాయలు కోసానత్తయ్య. వాటితో ఏం చేయమంటారు? చాలా కూరగాయలు కోసావా? ఎందుకమ్మా? ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? చుట్టాలకు అవేం సరిపోతాయి అత్తయ్య. మన ఇంట్లో వాళ్ళందరికీ బెండకాయ వేపుడు, దొండకాయ పచ్చడి, టమాటా పులుసు, మజ్జిగ చారు, పొట్లకాయ ఇగురు, గుత్తి వంకాయ, కాకరకాయ వేపుడు ఇవి చేశాను అత్తయ్య. ఏంటమ్మా వేద, మనమేమన్నా కర్రీ షాప్ పెడుతున్నామా ఇవన్నీ చేయడానికి? ఒకటో రెండే చేసుకుంటారు. రేపటి నుంచి ఇన్ని కూరలు చేయొద్దమ్మా. ఆ మాట వినగానే ఏడుస్తూ వెళ్ళిపోతుంది వేద. ఇప్పుడు నేనేమన్నానని ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది? ఇవి ఎవరైనా చూస్తే నేనేదో అన్నానని అనుకుంటారు. అలా అనుకొని అలా వెనక్కి తిరిగిందో లేదో ఎదురుగా మల్లేష్ ఉంటాడు. ఏంటమ్మా అప్పుడే అత్తగారన్న పెత్తనం మొదలు పెట్టావా? నా భార్యను అప్పుడే వేధించడం మొదలు పెడుతున్నావు? ఒరే, నేను నీ భార్యను ఒక్క మాట కూడా అనలేదు. ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అసలు నేనేమి అనకుండానే ఎందుకు ఏడుస్తుందో అసలు అర్థం కావటం లేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మల్లేష్ పెద్దగా నవ్వుతూ అమ్మా నువ్వేం కంగారు పడకు. నేనేదో సరదాగా అంటున్నాను. అసలేం జరిగిందో మొత్తం నేను విన్నాలే. బతికించావు అని అంటుంది. ఇంతలో సంయుక్త వచ్చి అత్తయ్య మీరు వేదని ఏమన్నా కూడా ఊరికే ఏడుస్తుంది. తను అడిగిన దానికి మీరు ఊరికే తలూపండి చాలు. అందుకు అత్తగారు సరే అంటుంది. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తారు. వేద కూడా భోజనం చేసి మిగిలిన వంటలన్నీ కూడా బయట పడేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తగారు వేదా ఏం చేస్తున్నావు నువ్వు? కూరలన్నీ పడేస్తున్నావు ఎందుకు? వాటిని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కదా. అత్తయ్య ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని తినకూడదని మీకు తెలియదా? అందుకే నేను వీటిని పడేస్తున్నాను అత్తయ్య. మనం ₹1 గురించి ఆలోచిస్తే మనం హాస్పిటల్కి పెట్టే ఖర్చు ఎక్కువైపోతుంది. మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. అత్తగారు మనసులో ఇంకా ఈ కాపురం ముందుకు సాగినట్టే. దేవుడా ఇలాంటి కోడల్ని ఇంటికి పంపించావయ్యా అని కోపంగా లోపలికి వెళ్తుండగా అత్తయ్య వేద ఇలా చేయకుండా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది. ఏంటమ్మా అది? చెప్పు. నువ్వు చెప్తే నేను చేస్తాను. ఏం లేదత్తయ్య, ఇంట్లో కూరగాయలు ఒకటో రెండు మాత్రమే ఉండాలి. ఎక్కువ కూరగాయలు ఉంటే ఎక్కువ వంటలు చేస్తుంది. భోజనం మగవాళ్ళందరూ చేసిన తర్వాత మనం చేయాలి. అప్పుడు వేద కంటే ముందుగా మనం తినేసి పైకి లేచామంటే మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తను ఫ్రిడ్జ్ జోలికి అస్సలు రాదు. నాకు అర్థమైంది. రేపటి నుండి నేను అలాగే చేస్తాను. అవును, నేనే ఎందుకు చేయాలి ఆ పని? నువ్వు కూడా చేయొచ్చు కదా. వామ్మో, ఈ పని నేను గనక చేశాను అని తనకు తెలిసిందంటే నా పని అయిపోతుంది. కూరగాయలు ఎందుకు తక్కువ తీసుకొచ్చావని నా మీద గొడవ పెట్టుకుంటుంది. అత్తగారు తీసుకొచ్చారు అంటే మిమ్మల్ని ఒక్క మాట అనదు. పెద్దలంటే తనకు చాలా గౌరవం. అత్తగారు సరే అని అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం సంయుక్త చెప్పినట్లుగా అత్తగారు చేయడంతో వేద నార్మల్గానే అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత అసలు ఈరోజు భోజనం మిగల్లేదు, అన్నీ ఖచ్చితంగా సరిపోయాయి. ఇలా ప్రతిరోజు ఉంటే చాలా హ్యాపీగా గడుస్తుంది కుటుంబం అనేది అని తనలో తాను అనుకుంటూ ఉండగా అత్తయ్య మా చెల్లెలు పొదుపు చేయడంలో ముందుంటుంది. తను కొన్ని తిక్క పనులు చేసినా కూడా కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటుంది. అది అర్థమవుతుందిలే అని అంటుంది. ఇక చాలా రోజులు గడుస్తున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు వర్ష తన భర్త ప్రదీప్తో కలిసి అక్కడకు వస్తుంది. వేదని చూసి వర్ష ఒసేయ్ వర్ష, నీకు పెళ్ళైన తర్వాత చాలా అద్భుతంగా ఉన్నావే. నీకు ఇక్కడ నీళ్లు బాగా వంట పట్టినట్టున్నాయి. వేద చాలా కోపంగా వర్ష, మనిద్దరం స్నేహితురాలమైతే అయ్యామేమో, కానీ ఇప్పుడు నేను నీకు వదిన అవుతాను కదా. వదిన అని పిలు, అది వినడానికి చాలా బాగుంటుంది. వర్ష కొంచెం బాధగా అదేంటి వేద అలా మాట్లాడుతున్నావు నువ్వు? నాకు వదిన కాకముందు నుంచే నువ్వు స్నేహితురాలివి కదా. ఆ చనువుతోనే కదా అలా మాట్లాడాను. నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు. నాకెందుకు బాధ ఉంటుంది చెప్పు.
మనం స్నేహితులమే, కానీ ఇప్పుడు మనకి బంధుత్వం ఏర్పడింది కదా! నువ్వు వదిన అని ప్రేమగా పిలిస్తే ఎంత బావుంటుంది చెప్పు. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చాలా గౌరవంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అన్నాను కానీ మరొక తప్పుడు ఉద్దేశం కాదు. నీ మీద పెత్తనం చెలాయించాలని అస్సలు కాదు. సరిగ్గా చెప్పారు అక్కగారు. ఎవరితో ఎలా నడుచుకోవాలో మీ దగ్గర వర్ష నేర్చుకోవాలి. లేదంటే తను ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. తను పైకి ఎలా ఉన్నా తన మనసు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది ప్రదీప్. ఇలాంటి మంచి అమ్మాయి నీ భార్యగా దొరకడం నీ అదృష్టం అనుకోవాలి. వాళ్ళ మాటలన్నీ వింటున్న వరదరాజు చాలా సంతోషపడుతూ మా చిన్న కోడలు చాలా మంచిదనుకుంటా. అని అనుకొని అక్కడ నుండి వాళ్ళ దగ్గరకు వచ్చి వర్ష వాళ్ళను పలకరించి వెళ్తాడు. ఆ రోజు గడిచిపోతుంది. రోజులు గడిచినప్పటికీ ప్రదీప్ వాళ్ళు అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉంటారు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళకపోవడంతో వేదకి అనుమానం వచ్చి వర్షని అడుగుతుంది. ఏంటి వేద, మీ ఆయన ఉద్యోగంకు వెళ్ళడం లేదు? అతను ఉద్యోగం పోయింది వదిన, అందుకే మేము ఇక్కడ ఉంటున్నాము. ఉద్యోగం పోయిందని తెలిసిన దగ్గర నుంచి మా అత్త మామ నన్ను చాలా మాటలంటున్నారు. ఏమంటూ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టిందో వాడి ఉద్యోగం పోయిందని ఇంకా చాలా మాటలు అన్నారు. నా భర్త ఆ మాటలు విన్నాడు, అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మేము వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎక్కడికి వెళ్ళామేంటి అని కనీసం ఫోన్ చేసి అడిగిన వాళ్ళు లేరు. అలా ఉన్నారు మా అత్త మామ. మరేం పర్వాలేదులే, మీ పెద్దన్నయ్య ఒక పెద్ద ఆఫీస్ పెట్టాలని అనుకుంటున్నాడు. బయట వాళ్ళు ఎవరో ఎందుకు, మనందరం చదువుకున్నాం కదా, ఆ కంపెనీలో మనమే ఉద్యోగంలో చేరి కంపెనీ డెవలప్ చేసుకుంటే సంతోషం. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతూ నేను ఈ విషయం గురించి అన్నయ్యతో మాట్లాడతాను అని అంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం వాళ్ళ అన్నయ్యతో వర్ష మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆ కంపెనీ గురించి చెప్తాడు. ఇక అందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అజయ్ వేద చెప్పింది చాలా బాగుంది. ఎవరో బయట ఎంప్లాయీస్ని తీసుకొని మన కంపెనీని డెవలప్ చేయడం కంటే మనం ఉండి మన కంపెనీని డెవలప్ చేసుకుంటే మంచిది కదా. మన ఇంట్లో చదువుకున్న వాళ్ళు 8 మంది ఉన్నారు. అలాగే సంయుక్త తమ్ముడు కూడా ఉన్నాడు. అతని భార్య ఉన్నది. మొత్తం 10 మంది ఉన్నాం. మనమే దాన్ని చూసుకుంటే మనకి డబ్బు మిగులుతుంది, డెవలప్ కూడా అవుతాము. అందుకు వాళ్ళు సరే అంటారు. అనుకున్నది అనుకున్నట్లుగానే అలా సాగుతుంది. వేద, సంయుక్త, లక్ష్మి, వర్ష ఆడవాళ్ళు నలుగురు కూడా వాళ్ళ తెలివితేటలతో కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అది సక్సెస్ కూడా అవుతుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళు చాలా డబ్బు సంపాదించి చాలా అద్భుతంగా సెటిల్ అవుతారు. అలా కొన్ని రోజుల తర్వాత వర్ష వాళ్ళ అత్తమామ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన వర్ష, ఏంటి అత్తయ్య మావయ్య ఇలా వచ్చారు? ఇన్ని రోజులకు మేము బ్రతుకున్నామా లేదా అని చూడ్డానికి వచ్చారా? ఆ మాటలకి వాళ్ళు ఏం మాట్లాడకుండా నిలబడతారు. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో చెప్పండి. వాళ్ళు చాలా బాధగా, జరిగిన దాంట్లో మా తప్పు చాలా ఉంది. అందుకే మేము సరిదిద్దుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. ఇంటికి వచ్చిన కోడల్ని అలా మాట్లాడడం చాలా తప్పు. మీ అమ్మాయి మేము అన్నట్లుగా దరిద్ర దేవత అయితే మీరు ఇంత డెవలప్ అయ్యేవాళ్ళు కాదు కదా. ఆ సంగతి మర్చిపోయి మేము చాలా తప్పుగా మాట్లాడాము. మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ కోరుతారు. దాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు వర్ష, వేద వదిన నీకు చాలా కృతజ్ఞతలు. ఎవరైతే మమ్మల్ని తిట్టారో వాళ్ళే ఇక్కడికి వచ్చి నాకు క్షమాపణ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇదంతా నీ వల్లే జరిగింది. కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని నువ్వు నిరూపించావు. అంతేకాదు వర్ష, ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అవ్వకుండా మగవాళ్ళకి చేదోడు ఆదోడుగా ఉండాలని వేద నిరూపించింది. వచ్చిన కొత్తలో వేద గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇలాంటి గొప్ప కోడలు ఒక ఇంటికి వస్తే మా ఇంటికి కొత్త వెలుగు వస్తుంది. ఆ మాటలన్నీ వింటున్న మల్లేష్ చాలా సంతోషపడుతూ, నాకు ఇలాంటి గొప్ప భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మెచ్చుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేదాన్ని చాలా మెచ్చుకుంటారు. వేదాంతపురం అనే గ్రామంలో 2 పెళ్లిళ్ళు జరిగాయి. అవి ఎవరివో కాదు, అజయ్ సంయుక్తది, అలాగే మల్లేష్ వేదలది. వాళ్ళు సంతోషంగా వాళ్ళ దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టారు. అత్తగారి శకుంతల కోడలు వచ్చారని చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరిగ్గా 6 నెలలు గడిచాయి. 6 నెలల తర్వాత తోడికోడలిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతున్న సమయంలో వరదరాజు, ఎందుకు గొడవ పడుతున్నారు? ఏం జరిగిందమ్మా?
అంటూ అడుగుతాడు. అయిందానికి కాందానికి మీ పెద్ద కూడలే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఈ రోజు నేను వంట చేయను అని చెప్పాను, అంతే. ఆ మాత్రం దానికి పెద్ద పెద్దగా అరుస్తుంది. నిన్న కూడా అదే చెప్పి పడుకుంది మావయ్య. ఏం చేయమంటారు? ఇంట్లో పని మొత్తం నేనే చేయలేకపోతున్నాను. అత్తగారు కూడా ఒక్క పని ముట్టుకోవడం లేదు. సరే, మీ అత్త మీకు పనిలో సహాయం చేస్తుందిలే, గొడవ పడకండి అని అంటాడు. అప్పుడే అత్తగారు అక్కడికి వచ్చి, నేను పని చేయకపోతే మీరు కూడా పని చేయరా? అసలు ఇదేం బాలేదు. ఏం బాలేదేంటి? మేం రాకముందు మీరు కూడా పని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమైంది పని చేయడానికి? మీరు పని చేయాల్సిందే, లేదంటే మేం పని చేయడం మానేస్తాము. అలా ముగ్గురు మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. మగవాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాత్రం అస్సలు వినరు. అప్పుడు వేద పొరపాటున అత్తగారిని తోసేస్తుంది. ఆమె ఒక్కసారిగా కింద పడి కేకలు వేస్తుంది. దాన్ని చూసిన వరదరాజు చాలా కోపంగా, కొంత ధైర్యం ఉంటే నా భార్య మీద చేయి వేస్తారు అని వాళ్ళిద్దరినీ తిడతాడు. శకుంతల చాలా బాధగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. వరదరాజు కూడా అక్కడ నుండి వెళ్లిపోతాడు. అసలు మీరిద్దరు మా అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? వదినా, ఎందుకు మీరు ఇలా చేశారు? మీరేం బయట వాళ్ళు కాదు కదా, సొంత అక్క చెల్లెలు కదా. ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి? మీరు గొడవ పడి అమ్మని అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. వేద సంయుక్త ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోతారు. ఇక ఆ రోజు రాత్రి సమయంలో, ఏమండి, పొరపాటు నా వల్లే జరిగింది. నేనే అనవసరంగా గొడవ పెట్టుకున్నాను. అత్తగారికి నా ముఖం చూపించలేకపోతున్నాను. మా అమ్మ చాలా మంచిది. మా అమ్మ సంగతి నాకు తెలుసు కదా. రేపు వెళ్ళి మా అమ్మని క్షమాపణ అడుగు, ఆమె కూలవుతుంది. సరే అని అంటుంది. అక్కడ మల్లేష్ వేదాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మకు సారీ చెప్పావా? చెప్పలేదండి. అత్తగారిని చూస్తే నాకు భయం వేస్తుంది. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నాకు అత్తగారి ముఖం చూడాలంటేనే భయం వేస్తుంది. నన్నేం చేయమంటారు? టెన్షన్ పడకు, రేపు వెళ్ళి సారీ చెప్పు, అంతా సర్దుకుంటుంది. అందుకు వేద సరే అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కోడలిద్దరు కూడా అత్తగారి దగ్గరికి వెళ్లి అత్తగారిని క్షమాపణ కోరాలని అనుకుంటారు. అత్తగారు ఇంకా నిద్ర లేవకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తారు. అత్తగారు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఎంత పిలిచినా ఆమె అస్సలు పలకదు. దాన్ని చూసి వాళ్ళిద్దరూ చాలా కంగారు పుడుతుంది. పెద్ద పెద్దగా వాళ్ళ భర్తలను పిలవడం మొదలు పెడతారు. వాళ్ళు చాలా కంగారుగా అక్కడికి వస్తారు. ఏం జరిగింది అని పెద్దగా అంటారు. ఎదురుగా ఉన్న తల్లిని చూయించి నిద్ర లేవడం లేదు అని చెప్తారు. వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారుగా తనని నిద్ర లేపే ప్రయత్నం చేస్తారు. ఆమె ఎంత పిలిచినా కూడా నిద్ర లేవదు. అజయ్, మల్లేష్ ఇద్దరు కూడా వాళ్ళ వైపు చూసి, మీ వల్లే మా అమ్మ చనిపోయింది. మీరు చేసిన అవమానం తట్టుకోలేక చనిపోయింది. మా అమ్మని మాకు తిరిగి తీసుకురాగలరా? మీరు గొడవ పడడం ఏంటి, మా అమ్మ చనిపోవడం ఏంటి? మా అమ్మని తిరిగి తీసుకురాగలరా? అందుకు సంయుక్త, అయ్యో, నా వల్లే ఇదంతా జరిగిపోయింది. కాదు, నా వల్లే ఇదంతా జరిగింది. ఇదంతా మా వల్లే జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటారు. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. మీ చావుకు మేమే కారణమయ్యాము అంటూ బోరున ఏడుస్తూ ఉంటారు. మీరిప్పుడు ఏడ్చినంత మాత్రాన చనిపోయిన మా అమ్మ తిరిగి వస్తుందా? మీరు గొడవ పడకుండా మంచిగా ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదు. ఆమె పని చేయలేక కాదు, ఆమె ఆరోగ్యం బాగాలేదని విశ్రాంతి తీసుకుంటుంది. మీరు వయసులోనే ఉన్నారు కదా, మీరు పని చేస్తే ఏమవుతుంది అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో వరదరాజు అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి, ఏం జరుగుతుందిరా అని అంటాడు. అజయ్, మల్లేష్ ఇద్దరు, అమ్మ ఇంక మనకు లేదు నాన్న. అమ్మ మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటారు. వరదరాజు వెంటనే ఆమె దగ్గరకు వెళ్తాడు. ఆమెను చూసి, ఒరే వదల్లరా, లక్షణంగా బతుక ఉన్నదాన్ని చచ్చిపోయిందని చెప్తారంట్రా. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతూ, అయ్యో నాన్న, అమ్మ చనిపోయిందన్న బాధలో నీకు పిచ్చి పట్టిందా నాన్న అంటూ ఏడుస్తారు. అతను చాలా కోపంగా, ఓ, తనకు అసలు ఏం కాలేదురా, మీరు ఎందుకురా ఇలా చేస్తున్నారు? ఆమె నిన్న రాత్రి నిద్ర పట్టట్లేదని నిద్ర మత్తు బిళ్ళలు వేసుకొని పడుకుందిరా, ఇంకో గంటలో లెగుస్తుంది అని కోపంగా వాళ్ళని తిట్టి పంపించేస్తాడు.
వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. గంట తర్వాత ఆమె నిద్రలేస్తుంది. ఆమెని చూసి వాళ్ళు చాలా సంతోషపడుతూ జరిగిన విషయం అంతా చెప్తారు. దానిని విని శకుంతల నవ్వుకుంటూ నాదే గట్టి పిండంలే, అంత తొందరగా పోను, మీరేమీ కంగారు పడద్దు. అయినా గొడవలు పడ్డం అనేది మన ఇంట్లో ఉండకూడదు. ఇలాంటి కోడళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలని చుట్టుపక్కల జనాలు అనుకునేలాగా మీరు ఉంటే నాకు చాలా సంతోషం. నేను పని చేయలేక కాదు, నా పరిస్థితి బాగోలేక పని చేయడం లేదు. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఆ మాటలు విని సంయుక్త వేద సారీ అత్తయ్య, ఇంకెప్పుడు కూడా మేం పని చేయమని మిమ్మల్ని అస్సలు అనము. పని మొత్తం మేమే చేసుకుంటాం, అస్సలు గొడవ పడము అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు చాలా చక్కగా పని చేసుకుంటూ అత్తగారి సేవ చేసుకుంటూ అలా రోజులు గడుపుతారు. నిజంగా అత్తగారు చెప్పినట్లుగా కోడలు ఉంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా ఒకరోజు శకుంతల దగ్గరికి వచ్చి శకుంతల, నీ కోడలికి ఏ మందు పెట్టావు? నువ్వు చెప్పిన మాట భలే వింటున్నారు. ఆ మందేంటో చెప్తే మేము మా కోడలికి పెడతాం. శకుంతల నవ్వుతూ మందు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మీ కోడలతో మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే అంతే చాలు. మీరు వాళ్ళ మీద పెత్తనం చలాయించకుండా ప్రేమగా మాట్లాడండి. ఇంకా వాళ్ళ మార్పుని మీరే గమనిస్తారు అని చెప్తుంది. అందుకు సుప్రజ అయితే ఈ రోజు నుంచి నా కోడలి వర్షాన్ని బాగా చూసుకుంటాను. వారం రోజుల తర్వాత మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో మీకు చెప్తాను. అందుకు తను సరే అంటుంది. ఇక ఇంటికి వెళ్లిన సుప్రజ తన కోడలు వర్షతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. వర్ష కూడా అత్తగారితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అలా వారం రోజు గడిచిన తర్వాత అత్త కోడళ్ళు సొంత తల్లి కూతురులాగా మారిపోతారు. 2 రోజుల తర్వాత సుప్రజ చాలా సంతోషంగా ఒక స్వీట్ బాక్స్ తీసుకొని శకుంతల దగ్గరకు వస్తుంది. శకుంతలతో జరిగిన విషయం అంతా చెప్పి స్వీట్ బాక్స్ ఇచ్చి మీ కొత్త కోడలి కాపురం ఎంత చక్కగా సాగిపోతుందో నా కొత్త కోడలి కాపురం కూడా అంతే బాగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను నా కోడలు కాదు, కూతురైపోయింది. ఇక ముందు నన్ను ఎవరు అడిగినా సరే నేను ఇదే చెప్తాను, మీ కోడల్ని కోడల్లాగా కాదు కూతుర్లా చూసుకోండి అని. ఆ మాటకి తను చాలా సంతోషపడుతుంది. దానినంతా వింటున్న వేద సంయుక్త కూడా చాలా సంతోషపడతారు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.